మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా పొదలకూరు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ నాయకుడు సోమిరెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఎదుటి నేతలతో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలంటూ దుయ్యబట్టారు. ఇక రాబోయే రోజుల్లో ఓట్లు అడిగేందుకు కూడా ప్రజలు ఇళ్లలోనికి రానివ్వరని విమర్శించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి జీవితంలో ఒక్కరోజైనా నిజం చెప్పాడు అన్నాడు. అతని జీవితమే ఒక అబద్ధాల పుట్ట. నిన్న మా నాయకుడు అసెంబ్లీలో నా మీద 18 కేసులు బనాయించారు అన్నాడు. ఈయనేం మాట్లాడతాడు? నీ మీద ఎవరైనా కేసులు పెట్టినారా? అబద్ధాలు మాట్లాడు. ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు ఒకసారి చూడండి. మొన్న మా నాయకుడు అఫిడవిట్ దాఖలు చేసిన రోజు 17 కేసులు అఫిడవిట్ చూపించాం. ఒక కేసు హైకోర్టులో క్వాష్లో కొట్టేయడం జరిగింది. 18 కేసులు. మేము కాదు, ఏనాడైనా చంద్రమోహన్ రెడ్డి అబద్ధం మాట్లాడు. నీ జన్మలో నువ్వు నిజం మాట్లాడవు. రికార్డెడ్గా ఉండేటటువంటి అఫిడవిట్లో 18 కేసులు మేము అసెంబ్లీలో ఆయన చెప్తే నీ నోటికి వచ్చినట్టు ఏదో ముఖం అంతా చుట్లించుకుంటూ ఆయన వ్యవహార బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక వీధి రవిడి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, శాసనసభ్యులుగా 10 ఏళ్ళు ఈ నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి అహభావాలు నాకేం కనపడలా. నేను అడుగుతున్నా కాకాని